వెబ్ డెవలప్మెంట్. సో నేనైతే మాత్రం ఈ వీడియోలో 2 థింగ్స్ చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. అండ్ సెకండ్ వచ్చేసి మనమైతే మాత్రం ఫ్యూచర్లో వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, ఐ మీన్ లైక్ జావా స్క్రిప్ట్, HTML, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మాత్రం ఫ్యూచర్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాం. సో దానికైతే నాకు కావాల్సిన కైండ్ ఆఫ్ చిన్న మోటివేషన్ అదేంటా అంటే మీరు ఏం చేయాలి అంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మోటివేషన్ అయితే కావాలి కదా, ఐ మీన్ లైక్ నా కోసం కూడా నేను వీడియో పెడితే కూడా చూసే వాళ్ళు ఉన్నారా అనండి. సో దానికోసం అనమాట. సో ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే అనేది ఏంటంటే నేను ఇప్పుడు వెళ్ళి యూట్యూబ్లో వెళ్ళి చూస్తే వెబ్ డెవలప్మెంట్ ఏం నొక్కినా సరే అన్ని హిందీ వస్తాయి అనమాట. సో తెలుగులో అయితే మాత్రం అందులో ఏం లేవు, అండ్ మనకు కావాలంటే అది కూడా పెయిడ్ వస్తున్నాయి. సో దట్ తెలుగులో అయితే మాత్రం ఒక బెస్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వాలని వెబ్ డెవలప్మెంట్ సంబంధించి అయితే నాకు మెయిన్ టార్గెట్ అనమాట. సో దట్ నాకైతే కావాల్సిన ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఫ్రీయే కదా. ఈ ఫేస్ మీరు కొత్తగా చూస్తున్నట్టే నా పేరు జగన్ కాబట్టి నేను అయితే ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను VIT APలో. సో నేను ఈ వీడియో అయితే మాత్రం పక్కా నేను కవర్ చేసేవైతే 3 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రిసోర్సెస్, అండ్ సెకండ్ వచ్చేసి సాలరీ ప్యాకేజెస్ అండ్ చేంజింగ్ ట్రెండ్స్, అండ్ థర్డ్ థింగ్. అండ్ ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ చెప్పాలంటే వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి లైక్ కైండ్ ఆఫ్ 3 థింగ్స్ ఉంటాయన్నమాట మెయిన్గా. ఆ 3 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్, అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్, అండ్ థర్డ్ వచ్చేసి డేటాబేస్. సో ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ ఎండ్ గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే సో ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది అంటే సో ఈ ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు మనం సపోజ్ ఒక ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మనకి ఏదైతే కనబడుతుందో మనం మన రీల్స్ చూస్తాం, రీల్స్ స్క్రోల్ చేస్తాం, ఇదంతా సోదైతే మాత్రం అంతా ఈ ఫ్రంట్ ఎండ్ చేస్తుంది అనమాట. మనకి లైక్ మనకి ఏదైతే కనబడుతుందో మొత్తం అంతా ఫ్రంట్ ఎండ్ చూసుకుంటుంది, ఓకేనా. ఇదైతే మాత్రం మెయిన్గా ఫ్రంట్ ఎండ్ అయితే మెయిన్గా దీన్ని యూజ్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ గురించి వెళ్ళిపోతే సో బ్యాక్ ఎండ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ పెట్టాను. సో దట్ ఆ రీల్ మీ దాకా ఎలా రీచ్ అవుట్ అవుతుంది, లైక్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ సర్వర్ నుంచి మీ దాకా ఎలా వస్తుంది అనేది అదంతా బ్యాక్ ఎండ్ చూసుకుంటుంది. ఇదంతా మీకైతే కనబడదు కదా. సో ఆ కనబడే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే బ్యాక్ ఎండ్ అనమాట. అదే బ్యాక్ ఎండ్ పని చూసుకుంటుంది, అదే బ్యాక్ ఎండ్. సో ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఈ డేటాబేసెస్ ఏంటంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది కదా, మీ లైక్ నా ఐడిలో ఉంటుంది కదా. సో ఈ ఐడిలో ఉండడానికి ఒక కైండ్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది కదా. సో ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది ఇదంతా సోదైతే మాత్రం అంతా ఈ డేటాబేస్ అయితే చూసుకుంటుంది అనమాట. సో మెయిన్గా ఈ వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి మెయిన్గా ఉండేవి 3 థింగ్స్. ఆ 3 థింగ్స్ అయితే ఇవి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ ఎండ్ గురించి చెప్పుకుంటే ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి మనం ఈ టోటల్ 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి HTML, అండ్ సెకండ్ వచ్చేసి CSS, అండ్ థర్డ్ వచ్చేసి జావా స్క్రిప్ట్, ఓకేనా. సో ఈ HTML అంటే ఏంటంటే సో HTML వచ్చేసి ఇప్పుడు మనం సపోజ్ ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ కాదు, సపోజ్ మనం ఒక ఇల్లు కడుతున్నాం. సో ఇల్లు కట్టడానికి సో ఇంట్లో ఏంటంటే ఫస్ట్ HTML ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ మన ఇల్లు కావాలి, అండ్ ఈవెన్ లైక్ మెట్లు ఎక్కడ ఉండాలి, ఈ సోది అయితే మాత్రం అంతా లైక్ ఐ మీన్ లైక్ బేసిక్ స్ట్రక్చర్ అయితే మాత్రం HTML అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. HTML ప్రొవైడ్ చేసేది బేసిక్ స్ట్రక్చర్, అర్థమవుతుంది కదా. అండ్ ఇప్పుడు మనం CSSకి వెళ్ళిపోతే సో ఈ CSS ఏం చెప్తుంది అంటే కలరింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టేసాం ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే అయిపోయింది, కానీ లైక్ పెయింట్లు వేయాలి కదా. లైక్ లైక్ ఇల్లు ఆబ్వియస్లీ అందంగా ఉండాలంటే మనకు కావాల్సింది పెయింట్లు ఇవన్నీ వేయాలి కదా. సో ఈ పెయింట్లు ఇవన్నీ వేయడానికి మనం యూజ్ చేసేది CSS, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ చేస్తామని అంటే ఇప్పుడు మనం LED TV పెట్టాం, కానీ అది స్విచ్ ఆన్ చేసిన వెంటనే టీవీ ఆన్ అవ్వాలి కదా. ఆన్ అవ్వడానికి ఒక కైండ్ ఆఫ్ లాజిక్ ఉంటుంది కదా, ఆ లాజిక్కే మన జావా స్క్రిప్ట్ అయితే మాత్రం అప్లై చేస్తారు అనమాట, అర్థమవుతుంది కదా. ఈ 3 ఏంటో అనేవి సో ఇదనమాట బేసిక్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ 3 నేర్చుకోవడానికి మనకి మెయిన్గా పడేది అయితే 2 months పడుతుంది అనమాట, అర్థమవుతుంది. మెయిన్గా 2 months పడుతుంది. లైక్ కైండ్ ఆఫ్ మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, లేకపోతే సంథింగ్ ఏ వర్క్ చేసుకున్నా సరే ఆ వర్క్తో లైక్ పక్కగా చేద్దాం అనుకుంటే పక్కన, సో దట్ మీకు పడేదే ఒక 1.5 to 2 months అయితే పడుతుంది అనమాట, అర్థమవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారా అంటే ఇది అయిపోయాక ఈ 2 months లైక్ మీకు ఫ్రంట్ ఎండ్ మొత్తం వచ్చేసాక సో చాలా మంది ఈ ఫ్రేమ్ వర్క్స్కి అయితే వెళ్ళిపోతారు. సో ఫ్రేమ్ వర్క్స్కి వెళ్ళిపోతారు, కానీ అలా కాదు. ఫ్రేమ్ వర్క్స్కి అయితే మాత్రం ఇప్పుడు వద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తామరా అంటే ఈ ఫ్రేమ్వర్క్స్ పక్కన పెట్టేసి స్టార్టింగ్లో ఇప్పుడు మనది ఏమైపోయింది, ఇప్పుడు మనది ఫ్రంట్ ఎండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే నేను చెప్పే ప్రతిదీ ఏంటంటే జనరల్గా అందరూ ఫాలో చేసేది, అండ్ ఈవెన్ లైక్ మనం కూడా మన ఫ్యూచర్లో ఏదైతే ఒక రోడ్ మ్యాప్ అయితే మాత్రం ఫాలో అవుతాం కదా, ఆ రోడ్ మ్యాప్ చెప్తున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తారా అంటే ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ అయిపోయింది కదా. ఫ్రంట్ ఎండ్ అయిపోయాక మనం
యూనో లైక్ ప్రాజెక్ట్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్స్ ఏంటా అంటే ఫస్ట్ వచ్చేసి క్లోన్, పోర్ట్ఫోలియో అండ్ ఫ్రేమ్వర్క్స్. లైక్ ఫస్ట్ మనం ప్రాజెక్ట్స్ ఏంటా అంటే క్లోన్ లైక్ అంటే ఏంటా అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అమెజాన్ అండ్ సంథింగ్ లైక్ వాట్సాప్ ఇదంతా ఉంది కదా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఉంది కదా, ఫ్లిప్కార్ట్. సో వీటిని మనం లైక్ కొత్తగా మనం లైక్ కొత్తగా ఆర్కిటెక్చర్ కట్టక్కర్లేదు. మనం ఏం చేస్తామంటే సింపుల్గా అమెజాన్ని డూప్లికేట్ అమెజాన్గా మనం ఒక ఇంటర్ఫేస్ అయితే మాత్రం మనం తయారు చేయాలి. అది ఎలా చేస్తాం మనకి ఫ్రంట్ ఎండ్ అంతా వచ్చు కాబట్టి, సో దట్ మనం ఫ్రంట్ ఎండ్ మనం క్లోన్ యాప్ చేయాలి. దానికి అర్థమవుతుంది కదా, అమెజాన్కి క్లోన్ యాప్ చేయాలి. క్లోన్ యాప్ అంటే లైక్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, అదంతా మనం చేయాలి. అర్థమవుతుంది కదా. సో అది కూడా మనం కైండ్ ఆఫ్ ఏదో ఒక యాప్ తీసుకొని మనం కూడా చేద్దాం ఫ్యూచర్లో, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం మేబీ ఇది అయిపోయాక మీకు వచ్చాక మీరు పోర్ట్ఫోలియో అయితే చేసుకొని లైక్ మీ గురించి అయితే మీరు ఒక కైండ్ ఆఫ్ ఒక వెబ్ పేజ్ ఏదో క్రియేట్ చేసుకొని బేసిక్ది. అండ్ లైక్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్వర్క్స్ ఉంటుంది. ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే బూస్ట్ టైప్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి కూడా చేద్దాం. అందులో ఏదో ఒకటి చూస్ చేసుకుందాం, అర్థమవుతుంది కదా. సో దట్ ఇప్పుడు మీరు అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం లైక్ కైండ్ ఆఫ్ మీది ఫ్రంట్ ఎండ్ అయిపోయింది అండ్ ఈవెన్ లైక్ మీ ప్రాజెక్ట్స్ కూడా చేసుకున్నారు కదా, గుడ్ ఎనఫ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతాం. సో బ్యాక్ ఎండ్లో వచ్చేసి మనకి ఉన్నవి 4 థింగ్స్ ఉంటాయి. 4 థింగ్స్ అంటే లైక్ 4-5 చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మెయిన్గా లైక్ జనరల్గా చెప్పేవి అయితే 4 థింగ్స్ ఉంటాయి అనమాట. సో అందులో మనం ఏదైనా చేసుకోవచ్చు. అదేంటా అంటే మేబీ కైండ్ ఆఫ్ Node.js చేసుకోవచ్చు అండ్ జాంగో చేసుకోవచ్చు అండ్ లైక్ జావా ద్వారా వీడి ద్వారా అయితే మనం బ్యాక్ ఎండ్ చేసుకోవచ్చు. సో మనం మెయిన్గా Node.js ద్వారా అయితే మాత్రం చేసుకుందాం. ఎందుకరా అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాం కదా. సో Node.jsలోని ఏమవుతుంది అంటే Node.js అంటే మనం లైక్ జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ ఉంది కదా, ఆ లాంగ్వేజ్లోనే మనం కోడ్ రాస్తాం. అర్థం కదా, ఆల్రెడీ మనకి జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ వచ్చు కాబట్టి, సో దట్ మనం లైక్ కైండ్ ఆఫ్ కొత్త గేమ్ నేర్చుకోక్కర్లేదు. ఇప్పుడు మనం ఈ జాంగో అనేది ఇప్పుడు మీకు పైథాన్ బాగా వస్తే మీరు జాంగో చేసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే కైండ్ ఆఫ్ మీరు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు కాబట్టి, సో దట్ ఈ Node.js వల్ల ఇంకా మీకు సింపుల్ అవుతుంది, అందుకే చెప్తున్నాను నేను. సో మనం అయితే మాత్రం మేబీ కైండ్ ఆఫ్ Node.js అయితే నేర్చుకుందాం బ్యాక్ ఎండ్లో, అర్థమవుతుంది కదా. అండ్ ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తాం అంటే ఫ్రేమ్వర్క్స్కి వెళ్తాం. ఫ్రేమ్వర్క్స్లో మనకు ఉన్న ఆప్షన్స్ అయితే మాత్రం లైక్ చాలా ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేసి ఇవి React.js, యాంగులర్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో ఇందులో ఏదో ఒకటి మనం చూస్ చేసుకుందాం. మేబీ కైండ్ ఆఫ్ ఆఫ్టర్ లైక్ ఇవంతా నేర్చుకోవడానికి అయితే మినిమం ఒక 2 to 3 months పడుతుంది. అప్పుడు దాన్ని బట్టి ఆ ట్రెండ్స్ బట్టి అప్పుడు ఏం నడుస్తుంది దాన్ని బట్టి మనం ఏదో ఒకటి అయితే చూసుకుందాం. అండ్ ఇప్పుడు మనకి ఫ్రేమ్వర్క్స్ ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం కైండ్ ఆఫ్ డేటాబేస్ వెళ్ళిపోతాం. సో ఈ డేటాబేసెస్లో ఏంటంటే సో ఈ డేటాబేస్లో మెయిన్గా ఉండేవి 2 things. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి SQL అండ్ సెకండ్ వచ్చేసి NoSQL. NoSQL లో వచ్చేసి మెయిన్గా ఉండేది MongoDB అని ఉంటుంది అనమాట. సో SQL అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటా ఉంటుంది కదా, సో ఆ డేటా అంతా టేబుల్ ఫామ్లో అయితే స్టోర్ అయి ఉంటుంది. సో NoSQL అంటే లైక్ ఎక్సెప్ట్ టేబుల్ ఫామ్లో తప్ప మిగతా అంతా ఉండొచ్చు. డేటా ఏదైతే ఉందో టేబుల్ ఫామ్లో తప్ప మిగతా లైక్ ఏ ఫామ్లో ఉన్నా సరే అది దాన్ని NoSQL అంటారు, అర్థమవుతుంది కదా. సో దట్ ఇప్పుడు మనం ఇది అయిపోయాక ఇదంతా అయిపోయాక డేటాబేసెస్ కూడా అయిపోయింది కదా. సో డేటాబేసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి మ్యాక్సిమం ఇంకా ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మాత్రం వచ్చేసినట్టే. ఇదంతా ఈ సోదంతా అయిపోతాయి. సో దట్ ఇంకా మీకు అయిపోయిన తర్వాత ఇదంతా నేర్చుకోవడానికి మీకు మినిమం ఒక 4 to 5 months అయితే పడుతుంది. మినిమం 4 to 5 months పడుతుంది కాబట్టి సో దట్ మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకున్నారు, ఒక మంచి పోర్ట్ఫోలియో కూడా ఉంది కదా మీకు. ఎందుకంటే మీరు బేసిక్ ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ అయితే చేసుకోవాలి అనమాట. అండ్ ఈవెన్ లైక్ మనం నెక్స్ట్ ఒక కైండ్ ఆఫ్ మీరు దీని గురించి కూడా తెలుసుకోవాలి, గిట్ అండ్ గిటప్ డిఫరెన్స్ గురించి. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. అండ్ లైక్ మీరు డిప్లాయ్మెంట్ కూడా లైక్ మీకు చేశారు, కానీ దాన్ని ఎలా మీరు మీ ఫ్రెండ్స్కి చూపిద్దాం అనుకుంటున్నారు, కైండ్ ఆఫ్ మీ మొబైల్లో వెళ్ళి చూపించగలరు, మీ ల్యాప్టాప్ వెళ్ళి చూపించలేదు కదా, మీరు దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి అదంతా చెప్తాం అనమాట ఫ్యూచర్లో, సరేనా. అండ్ లైక్ ఇదంతా అయిపోయింది, మీరు మీరు డిప్లాయ్ చేస్తారు, ఇదంతా డిప్లాయ్మెంట్ అంతా అయిపోయింది. అండ్ లైక్ మీరు ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంకా మీరు ఇదంతా మీరు ఫుల్గా బాగానే ఉన్నారు కాబట్టి ఇంకా డైరెక్ట్గా మీరు అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్ అండ్ జాబ్స్ అండ్ ఫ్రీలాన్సింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు దానికైతే ఎలిజిబుల్ అయిపోయారు, అర్థమవుతుంది కదా. సో దట్ ఇదంతా అయిపోయాక మీరు ఇంకా అయిపోయింది కాబట్టి సో దట్ మీరు జాబ్స్కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఆ ఎలిజిబిలిటీ లైక్ మిమ్మల్ని ఎవరైనా ఎందుకు తీసుకోవాలని మీరు ఆల్రెడీ మినిమం ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ అయితే చేయాలి. లైక్ కైండ్ ఆఫ్ గిటప్లో ఏందో చేసుకోండి. సో దట్ మీకు మంచి పోర్ట్ఫోలియో ఉంటే లైక్ చూస్తారు, కైండ్ ఆఫ్ బాగుంటుంది కదా ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఈవెన్ ఇదనమాట. అండ్ ఇప్పుడు మనం శాలరీ ప్యాకేజ్ చెప్పుకుంటే సో లాస్ట్ ఇయర్ 2023 ప్రకారం అయితే మాత్రం
ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఒక 8.5 ఎంతో ఉంది అండ్ చూసుకోండి. అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్ వచ్చేసి 12.5 LP అయితే ఉందన్నమాట. సో ఇది అండ్ అప్పుడు మనం చెప్పేది ఇదే. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మీరు ఒక బేసిక్ వెబ్ డెవలప్మెంట్ అయితే లైక్ ఎక్కడ మోటివేషన్ అయితే కోల్పోకండి, లైక్ కంప్లీట్గా చేయాలి. అండ్ లైక్ ఎలా ఉండాలంటే మాస్టర్ పీస్గా ఉండాలి. అదంతా నేను చూసుకుంటాను అండ్ మనం చూసుకోవాల్సింది ఏమీ లేదు. అండ్ లైక్ మీరు చూసుకోవాల్సింది ఏమీ లేదు. సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ దగ్గర కూర్చుంటారు, మీ ముందు బుక్ ఉంటుంది, ఒక పెన్ ఉంటుంది, రిలాక్స్గా కూర్చుంటారు. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, సో దట్ నేను నెక్స్ట్ వీడియోని కవర్ చేయడానికి. అంతే అనమాట, ఇచ్చి పడేద్దాం అంతే. కైండ్ ఆఫ్ ఒక్కటే కావాల్సింది, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అంతే, ఇంకా అంతకుమించి. సో ఇంతే అనమాట బేసిక్ వెబ్ డెవలప్మెంట్ గురించి చూసి ఇంతే. సో నేనైతే మాత్రం డీటెయిలింగ్గా చెప్పాను కదా అన్నట్టే, లైక్ మేబీ ఈ మంత్ నుంచి అయినా లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి అయితే మాత్రం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం మొదలు పెడతాను. సో దట్ అంతవరకు మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సింపుల్ కూర్చోండి. లైక్ ఒకసారి స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా ఎండ్ అయ్యేంత వరకు ఆపేదే లేదు, తగ్గేదే లేదు, అస్సలు తగ్గేదే లేదు సార్ అయితే మాత్రం వైల్డ్ ఫైర్. సో దట్ ఒక్కటే నాకు కావాల్సింది కైండ్ ఆఫ్ మోటివేషన్. ఆ మోటివేషన్ అయితే వచ్చేది ఎక్కడి నుంచి చెప్పాను ఆల్రెడీ, అది చేసుకోండి. లైక్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, దాని గురించి అనమాట. మన వెరీ నెక్స్ట్ వీడియో వచ్చేసి యాక్చువల్ నేను ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను అనమాట, ఒక వెబ్సైట్. అదేంటంటే లైక్ మా కాలేజ్ సంబంధించింది. ఆమె లైక్ PYQs అయితే అందులో అయితే ఫుల్ ఉంటాయి అనమాట. సో ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, పోయి చూడండి ఎలా ఉందో అని. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను అంటే ఆ వెబ్సైట్ ఫుల్ బ్రేక్ డౌన్ అయితే చెప్తాను అనమాట. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఇది అలా వచ్చిందని. సో దట్ మీకు ఒక రఫ్ ఐడియా అయితే వస్తుంది కదా, లైక్ ఈ విధంగా చేయొచ్చు. అండ్ ఈవెన్ లైక్ మీకు కైండ్ ఆఫ్ మోటివేషన్ కూడా వస్తుంది. సో నేనైతే మాత్రం ఇలానే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దట్ ఆ వీడియోస్ మీద రావాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. సో ఇంతే అనమాట, సైనింగ్ ఆఫ్ యువర్ జగన్. ఓకే దెన్ బాయ్.